రామ్టాక్కి తిరిగి స్వాగతం. రేవంత్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎందుకు నాకు నిరాకరించారు అమెరికా పర్యటన? మోడీకి ఒక రూలు, నాకొక రూలా? గుజరాత్ ముఖ్యమంత్రికి ఒక రూలు, నాకొక రూలా? ఇలా రెచ్చగొట్టడానికి ప్రయత్నం అయితే జరిగింది, కానీ సరైన సమాధానం వివరణ. ఏదైతే ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తున్నారో, సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయిందో, ఆ విషయాల మీద స్పష్టమైన క్లారిటీ లేదు. అది కదా ముఖ్యం. ఏం చెప్పావు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్లో? నా అధికారిక పర్యటన ఇది కాదని ఎవరు చెప్తారు? ప్రతి వాళ్ళు అమెరికా పర్యటనకి అప్లై చేసుకోవాలంటే ప్రతి సీఎం కూడా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి అదే ఫార్మేట్లో అడుగుతారు. మీరు ఒక పర్పస్ పెడతారు, మీరు పెట్టారు, బాగుంది, విద్య, స్పోర్ట్స్, పెట్టుబడులు, అంతవరకు ప్రభుత్వానికి ఎప్పుడూ ఇబ్బంది ఉండదండి. నువ్వు దాన్ని రెచ్చగొట్టేదో గుజరాత్ వాళ్ళకి ఫేవర్ చేయడం కోసం, తెలంగాణకు అన్యాయం చేయడం కోసం అన్నట్టుగా మాట్లాడటం అనేది వాస్తవం కాదు. ఎంతమంది నాన్ బీజేపీ ముఖ్యమంత్రులు వెళ్ళట్లేదు? అన్నిసార్లు అందరికీ రిజెక్ట్ చేసిన సంఘటన లేదు కదా. ఏదో ఉంది, ఉప్పందింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి. నువ్వు దాని గురించి మాట్లాడకుండా రౌండ్ అబౌట్ ద కార్నర్ అంతా కూడా ఏదేదో ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు విద్య, స్పోర్ట్స్ ఇవన్నీ తెలిసినయే అందరికీ. మీరు ఇట్ ఈజ్ వెల్కమ్ స్టెప్. గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా మీరు వెళ్ళి పెట్టుబడులు తెచ్చుకుంటామంటే వద్దని చెప్పదండి. అంతవరకే అయితే అసలు నిరాకరించడానికి అసలు ఆస్కారమే లేదు. కాకపోతే ఒక ఇబ్బంది ఉంది ఇక్కడ. ఎందుకంటే అధికారికంగా అన్ని విషయాలు వాళ్ళు చెప్పలేరండి. చాలా తెలిసింది, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎన్నో కోణాల్లో నుంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అవన్నీ పబ్లిక్లో పెట్టడానికి కాదు. మీరు ఎవరెవరిని కలవటానికి ప్రయత్నం చేశారు? ఇప్పటికే టెంటేటివ్గా షెడ్యూల్ ఫిక్స్ అయింది. మీ షెడ్యూల్ని రాజకీయ కార్యక్రమాలు ఎవరు ఫిక్స్ చేస్తున్నారు? ఎందుకంటే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఫేమస్ పర్సనాలిటీ కదా, తెలుసు, శామ్ పిట్రోడా, అత్యంత వివాదాస్పదుడు. ఆయన సంస్థ ఉంది. ఆయన సంస్థకి రాక్ఫెల్లర్ ఫౌండేషను, ఫోర్డ్ ఫౌండేషను, జార్జ్ సోరోస్ ఫౌండేషను అన్నిటి నుంచి నిధులు వస్తున్నాయి అనేటువంటిది చాలామంది సోషల్ మీడియాలో ఆధారాలతో సహా ఇస్తూ ఉంటారు. ఆయన మీ టూర్ని ఆర్గనైజ్ చేస్తున్నాడా ఈ అధికారిక కార్యక్రమాలు కాక మిగతావి? ఎందుకనంటే నిన్న మీ టూర్ క్యాన్సిల్ కాగానే ఫస్ట్ రియాక్ట్ అయింది వాళ్ళే. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఖండించింది. మోడీ ప్రభుత్వం ఇది అన్యాయం, రేవంత్ రెడ్డి పర్యటన ఆపటం అనేది. అంటే ఎక్కడో ఏదో జరుగుతూ ఉంది. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ వాళ్ళ కార్యక్రమాలని ఎట్లా ఉంటాయండి, భారత్ వ్యతిరేక శక్తుల్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏంటి అసలు దీంట్లో? అసలు ఇంకా డీప్గా ప్రోబ్ చేయాలి. ఎందుకనంటే రాహుల్ గాంధీ వెళ్తాడు, ఎవరిని కలుస్తాడండి? ఒక మీటింగ్ అరేంజ్ చేసింది ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్. ఒక నలుగురు ఐదుగురు మన సెనేటర్స్ అని, మన సెనేటర్స్, మన హౌస్ రిప్స్ ఉంటారు అక్కడ, రకరకాలు, ఖన్నా, ఇంకొక ఇద్దరు ముగ్గురు, రో ఖన్నా, లేకపోతే కృష్ణమూర్తి, వీళ్ళందరూ ఉన్నారు కదా. వాళ్ళతో పాటు ఇల్హాన్ ఒమర్ను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టారు ఆ రోజు. ఇల్హాన్ ఒమరు పచ్చి భారత్ వ్యతిరేకి. ఆవిడ ఒక విధంగా ఇస్లాం ఫండమెంటలిస్ట్గా మాట్లాడింది, హమాస్కి మద్దతుగా మాట్లాడుతుంది. కాశ్మీరు పాకిస్తాను ఆతిథ్యంతో కాశ్మీర్కి వెళ్ళి కాశ్మీరు వాళ్ళ వైపు ఉన్నటువంటి కాశ్మీర్లో పర్యటన చేసి భారత్ను దుమ్మెస్తూ పోస్తూ అమెరికాలో ఇక్కడ ప్రకటనలు ఇస్తుంది. ఆవిడని ఎందుకు పిలుస్తారండి ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్? ఇంకొక ఆవిడ ఉంది, సునీత విశ్వనాథన్. ఆవిడ భారతీయురాలే, కానీ పచ్చి భారత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటుంది. భారత్లో ప్రజాస్వామ్యం లేదు, భారత్లో కుల వివక్ష విపరీతంగా, అసలు దళితుల్ని అణిచేస్తున్నారు. ఒకటి కాదండి, భారత్కు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలకి ప్రచార ఆయుధాలన్నీ ఈవిడే సమకూరుస్తుంది.
ఆవిడతోటి మీటింగ్ అరేంజ్ చేస్తుంది ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. మరి వీళ్ళు ఇటువంటి ఈ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నిన్న ఖండించిందంటే వాళ్ళ రోల్ ఉంది దీంట్లో. వాళ్ళు ఎవరినో కలవడానికి ప్రయత్నం చేపిస్తున్నారు. ఉదాహరణకి మందాని బాగా సోషల్ మీడియాలో వస్తూ ఉంది అనొచ్చు. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా రేవంత్ రెడ్డి అదే అన్నాడు. ఆయన ఎలక్టెడ్ మేయర్. టెక్నికల్లీ దేర్ ఇస్ నో బార్. ఈజ్ ఎన్ ఎలక్టెడ్ మేయర్. కానీ పచ్చి భారత వ్యతిరేకి, మోడీని ఇష్టం వచ్చినట్టు తిడతా ఉంటాడు, దుర్భాషలాడతాడు, అరెస్టు చేస్తాడని కూడా ప్రకటించాడు ఒకసారి. అంతక తర్వాత ఆ పాకిస్తాన్కి అనుకూలంగా భారత్కు వ్యతిరేకంగా స్లోగన్స్ ఇస్తా వెనక్కి పడతా ఉన్నాయి ఈయన మాట్లాడేది. సిఐఏకి వ్యతిరేకంగా, అయోధ్య రామాలయం కట్టడానికి వ్యతిరేకంగా ఈయన ఈ మందాని మరి ఇటువంటి వ్యక్తులతో కలపటానికి ప్రయత్నం చేస్తే ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని ఏమనాలి దీన్ని? దీని మీద స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. ఆయన ఏంటంటే ఒక ఆత్మరక్షణ గొడుగు తీసుకున్నాడు. ఆయన ఎలక్టెడ్ మేయర్ కదా, ఎలక్టెడ్ మేయరే. ఏంటి పర్పస్ మీరు కలవటానికి? అది ఇంపార్టెంట్ అక్కడ. ఆయన మోడీ వ్యతిరేక శక్తులను అమెరికాలో కలుపుదాం అనుకుంటున్నావా? నువ్వు ముఖ్యమంత్రిగా వెళ్ళావు అక్కడ. అదే రాహుల్ గాంధీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఆయనకేం పదవలేదు. అప్పుడు నువ్వు రిస్ట్రిక్ట్ చేయడానికి కూడా ఏం లేదు. ఇలా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదో మోడీ చెప్తే చేయరండి. మోడీకి అసలు ఈ విషయం తెలియని కూడా తెలియదు నన్ను అడిగితే. తర్వాత తెలుసుకొని ఉండొచ్చు. కానీ ఎందుకనంటే ఇవి టెక్నికల్ ఇష్యూస్ చాలా. వాళ్ళకు వచ్చే గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర. వాళ్ళు స్పష్టంగా చెప్పారు పొలిటికల్ యాంగిల్ అని. నువ్వు మందాన్ని కలవటానికి వెళ్తుంటే మేము ఆపామని చెప్పరు వాళ్ళు. చెప్పటానికి వీల్లేదు అక్కడ సాంకేతిక పరంగా. సో ఎన్నో ఉంటాయి ఇటువంటి. దాన్ని అడ్డం పెట్టుకొని, వాళ్ళ డెలికసీస్ని అడ్డం పెట్టుకొని మీరు కారణం చెప్పలేదంటారు. అదేమంటే గుజరాత్ ముఖ్యమంత్రితో పోటీ పోలిస్తారు. గుజరాత్ ముఖ్యమంత్రి ఏమన్నా మందాన్ని కలవటానికి ప్రయత్నం చేస్తున్నాడా? యాక్చువల్గా మందాని గుజరాతీ, ఈయన గుజరాతీ ఒరిజినల్గా చూసుకుంటే. ప్రయత్నం చేయట్లేదు కదా. అటువంటి అపోహలు వాళ్ళకి లేవు కాబట్టి, అటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఎలా చేశారు? ఒక గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఏంటి, కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్స్ వెళ్ళట్లేదా? అపోజిషన్ పార్టీ మిగతా వాళ్ళు వెళ్ళలేదా? అట్లా ఉండదండి. అది ఏదో స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గర ఉన్నప్పుడే ఆపుతారు. సో కాబట్టి నా దృష్టిలో ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిన పాయింట్ ఎక్కడా కూడా టాలీ కావట్లేదండి. నాకు సంతృప్తిని బట్ల ఆయన క్లారిటీ ఇవ్వాల. ఏదో అఫీషియల్గా మాట్లాడాడు చీఫ్ మినిస్టర్గా. నా ప్రకటన, ఇది చూసుకోండి కావాలంటే. అందరికి తెలిసింది అది నెట్లో కొట్టినా దొరుకుతుంది. అవి కాదు కదా సమస్య. నువ్వు ఇది కాకుండా టెంటేటివ్గా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫిక్స్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి చేసుకోరు. ఏం కాదనగలరు? కాదంటానికి ఎవరు లేదు అప్పుడు అక్కడ. సో ఇవన్నీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి, ఆ సెన్సిటివిటీస్ ఉన్నాయి కాబట్టి పొలిటికల్ యాంగిల్లో క్లియరెన్స్ ఇవ్వలేదు. దీన్ని మనం చాలా జాగ్రత్తగా, దేశానికి సంబంధించిన విషయం ఇది. నాకు డౌట్ ఏంటంటే ఒకవేళ కాంగ్రెస్, రాహుల్ గాంధీ, ఈ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీకి తెలియకుండా ఉండదు. రాహుల్ గాంధీ కనుసన్నలలోనే ఎవరిని కలవాలి రేవంత్ రెడ్డిది కూడా ఫిక్స్ అయి ఉంటుంది. అది వీళ్ళకి ఉప్పంది ఉంటుంది. ఇదంతా నా ఊహాగానం, నేను కాదంటలేదు. ఎందుకంటే ఇటువంటి సహజంగా మనకు అందరికి తెలిసినవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి దీంట్లో తెలంగాణ, గుజరాత్ అనేది మీనింగ్లెస్ అండి. ప్రతి దాంట్లో ఇటీవల ఫ్యాషన్ అయిపోయింది తెలంగాణలో. ప్రతిదానికి తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం. ఎప్పుడుదండి? 2014లో నువ్వు 14కు ముందు మాట్లాడితే నేను ఒప్పుకుంటాను, అన్నిటికీ దాన్ని లింక్ చేస్తే. 2014 తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీరు కేంద్రం ఎన్ని పెట్టుబడులు ఇచ్చింది మీకు అని ఎవరికి శాంక్షన్ చేయింది? ఆర్ఆర్ఆర్ కూడా శాంక్షన్ చేసింది. అయినా కూడా మీకు కృతజ్ఞత లేకపోగా కృతజ్ఞులుగా మారుతున్నారు అందరూ కూడా. ఎందుకంటే రాజకీయాలు ముఖ్యం మీకు.
ఇప్పుడు రాజకీయాలు వేరు, పరిపాలన వేరండి. పరిపాలనలో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కు వాళ్ళకుండే ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది పవన్ కళ్యాణ్ కరెక్ట్గా చెప్పాడు ఈ మధ్య. ఏంటంటే తెలంగాణకేమో ఈ ప్రాంతీయ ఉన్మాదం ఒకటి పట్టుకుంటే, ఆంధ్రాకేమో కుల ఉన్మాదం పట్టుకుందనేది అక్షరాల నిజం. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడింది కూడా అదే. ఆయన ఎవరిని కలవటానికో చెప్పకుండా ఈ తెలంగాణ ఆత్మగౌరవం గొడుగు కింద రక్షణ తీసుకుందామని ప్రయత్నం చేశాడు. నాకు అనిపిస్తుంది మాత్రం అది. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.